హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హౌ మై బిజీ డే గోస్ అని చెప్పేసి వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు హాస్పిటల్ చెకప్ ఉంది. సో దానికోసం మార్నింగే లేచి ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి. అందుకని చెప్పేసి మార్నింగే లేచి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, లైక్ బయట క్లీన్ చేసుకోవడం అండ్ ఆల్, అండ్ వంట కూడా చేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట నేను. సో అది ఎలా గడుస్తుంది, ఎట్లా మేనేజ్ చేస్తా, బై 7:30 మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో దానికోసం 5:30కే లేసి ఇవన్నీ క్లీనప్స్ అండ్ ఆల్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు జస్ట్ 5:30 అయింది, ఇప్పుడే లేచాము. నేను ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అనమాట. పాలు అవన్నీ ప్రిపరేషన్స్, కుకింగ్ ప్రిపరేషన్స్ అయితే ముందు ప్రిప్స్ అయితే స్టార్ట్ చేశాను, అది ఏంటో చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ పాలు కాగబెట్టేశాను. ఇక్కడ మిల్ మేకర్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మిల్ మేకర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఐ మీన్ హాట్ వాటర్లో పెట్టుకున్నాను. పాపం సగం క్లీన్ చేసేసారు మా ఆయన వచ్చేసరికి. సరే అని మిగిలిన సగం నేను క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా మాకు ఖాళీ ఉన్న రోజు లైక్ సండే ఆర్ సాటర్డే రోజు మేము క్లీన్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఈ రోజు క్లీన్ చేయడానికి రీజన్ ఏంటంటే మొన్న బోరేసారని చెప్పాను కదా, మళ్ళీ అది పడలేదని చెప్పేసి మళ్ళీ వేశారు, మొత్తం రచ్చ అయిందనమాట మళ్ళీ. అందుకని మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు. బయట క్లీన్ చేసిన తర్వాత మా ఆయన అయితే కిందికి వెళ్ళి కార్ కూడా క్లీన్ చేసేసుకొని వచ్చారు, ఎందుకంటే అక్కడ కూడా డస్ట్ పడిపోయి ఉంటుంది బాగా అని చెప్పేసి. ఈలోపు నేనైతే టీ పెట్టేశాను తన కోసం అండ్ నా కోసం పాలు. అండ్ దీంట్లో నేను ప్రోటీన్ పౌడర్ మన ప్రిపేర్ చేశాను కదా డ్రై ఫ్రూట్స్ తోటి, అదైతే మిక్స్ చేసుకొని ఒక 5 minutes పక్కన ఉంచేస్తే అవి నానిపోతుంది అనమాట. సో అలా నేను ఈ మధ్య ఇది రొటీన్ కింద మార్చుకున్నాను అనమాట. సో మేమిద్దరం ఎంత బిజీగా ఉన్నా నేను ఒక 10-15 minutes అయినా మినిమం ఇలా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా టీ తాగుతూ పాలు తాగుతూ కొంచెం టైం స్పెండ్ చేసి ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. జనరల్గా మేము మాట్లాడుకునేది ఏముంటాయంటే ఈరోజు నీ కల్లో ఏమొచ్చింది, నా కల్లో ఇది వచ్చింది అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ మా ఆయన అక్కడ ఏదో క్షుద్ర పూజ లాంటివి చేస్తున్నారని అనుకోకండి, ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఈలోపు. సో అది తన రొటీన్ అనమాట. మార్నింగ్ ఈ టైంలో అదొకటి తను చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఒక 10-15 minutes మేము అలా టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాం. నాకు ఇంక ఇల్లు ఒకటి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ కూడా చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత జావా ప్రిపేర్ చేశాను. అది జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి జావా ప్రిపేర్ చేసి అది తాగేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 7:30కే వెళ్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే చేయం మేము. బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, టైం వేస్ట్ అని చెప్పేసి మేము అక్కడైతే చేసేస్తాము మెల్లిగా. యాక్చువల్గా ఒక ప్రాసెస్లో ఉంటుంది అనమాట అపాయింట్మెంట్, సో ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, అందుకని అప్పుడు. సో ఫైనలీ 8:30 లోపు వచ్చేద్దామని అనుకున్నాము. 8:29 అయింది, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకో 1-2 minutesలో మేమైతే హాస్పిటల్లోకి రీచ్ అయిపోతాం అనమాట. అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు పిలిచిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో లాంగ్ వే టు గో, చూద్దాం. యాక్చువల్గా లేట్ అవుతుందేమో అనుకున్నాము, ఎందుకంటే ఒక 10 minutes లేట్గా స్టార్ట్ అయ్యాము. బట్ ఆన్ టైమ్ వీఆర్ రీచింగ్. గుడ్ ట్రాఫిక్ మనం చక్కగా పోయినా కానీ ఎదురుగా వచ్చేటప్పుడు చక్కగా రాకపోతే ఇదే ప్రాబ్లం అన్నమాట. సో వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ ఇట్లా తోసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అందుకే ఈ టైం అయింది. ఓకే, మేము వచ్చేసాము, ఇక్కడే అయిపోయింది ఇంకా. సో తర్వాత మీట్ అవుదాం. అపాయింట్మెంట్ అయితే తీసేసుకున్నాము, కన్సల్టేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, చెకప్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు డాక్టర్ రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి మేమైతే బయటకు వచ్చాము. మా ఆయన పూరి తీసుకున్నారు, అది ఇంతలా ఉబ్బిందంట, అందుకని చెప్పేసి దాంట్లో గాలంతా తీస్తానని వాటిని అలా పోక్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారనమాట. ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి. మా ఆయన అయితే మంచిగా పూరి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నేనైతే ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇడ్లీ ఒక్కటే తింటా, అదేంటో తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇడ్లీయే తింటాను. ఎప్పుడైనా ఒక్కసారి బోండా తినాలనిపిస్తుంది, కానీ మన అదృష్టానికి నేను ఎప్పుడు తినాలని అనుకుంటానో నాకు అసలు అప్పుడు బోండా దొరకదు. ఇంకా సరే అని ఇడ్లీతో అడ్జస్ట్ అవుతూ ఉంటానన్నమాట.
అరౌండ్ 11:30, 12 మాకు అపాయింట్మెంట్ అయిపోయింది. ఎర్లీగా వచ్చాం కదా అని చెప్పేసి చాలా ఎండగా ఉండిందని చెప్పేసి సోడా అయితే తాగుతున్నాము. మేము ఎప్పుడో కానీ సోడా తాగను, అది కూడా స్వీట్ సోడానే తాగుతా. దానికి ఆయన సాల్ట్ సోడా తీసుకొచ్చి ఇది స్వీట్ సోడానే అని చెప్తున్నాడు. కాదు అని చెప్పినా వినట్లేదు. కొంచెం ఉంది నీకు తెలియట్లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. తను టేస్ట్ చేస్తే కానీ తనకు తెలియలేదు అది సాల్ట్ అని చెప్పేసి. సో ఫైనల్లీ వచ్చేసాం ఇంటికి. ఇప్పుడు టైం 12:35 అవుతుంది. ఎప్పుడో 7:45కి స్టార్ట్ అవుతే ఇంట్లో నుంచి ఇంటికి రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. యాక్చువల్గా చాలా త్వరగా వచ్చామని చెప్పాలి ఈరోజు. జనరల్గా అయితే 2 ఈజీగా అయిపోతుంది. 2:30కి రీచ్ అవుతాం అనమాట మేము ఇంటికి. అంత లేట్ అవుతుంది అపాయింట్మెంట్. అందుకే ఎంత ఫాస్ట్గా వీలవుతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట మార్నింగ్. సో ఈరోజు 7:30, 7:45కే బయలుదేరడం వల్ల ఈరోజు కొంచెం క్విక్గా అయింది. సో అదనమాట ఈరోజు బిజీ డే ఇన్ మై లైఫ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.